నేను భరోసా ఇస్తున్నానని చెప్పిండు. ఆ రోజే మా భవిష్యత్తుకు పునాది అనుకున్నాం. కానీ మీరు భరోసా ఇచ్చి మా భవిష్యత్తుకు కంచెలు కట్టినట్టుగా మమ్మల్ని ఈరోజు ఎందుకు వేధిస్తున్నారు? ఏదైతే ఉన్నదో బల్మూరి వెంకటన్నకి రియా సార్కి మేము కాలు మొక్కి చెప్తున్నాం. ప్రభుత్వానికి మా బాధల్ని వినమించండి. మీరు గ్రూప్ 2 వాళ్ళకే కాదు, మేము కూడా మీ ప్రభుత్వం రావడానికి మేము ఎంతో సహకరించినాం. ప్రతి ఇంట్లో నుండి మేము ఈరోజు డిఎస్సి బిఎస్సి అభ్యర్థులు మేము ఉన్నాం. ప్రతి ఇంట్లో నుండి ఒక నిరుద్యోగం మీ ప్రభుత్వానికి గెలిపించడానికి మేము ఎంతో ప్రయత్నించినాం. కానీ ఈరోజు బల్మూరి వెంకటన్న కానీ రియా సార్ కానీ మేము పాదాభివందనాలు చేస్తున్నాం. మేము ఇక్కడ ఉద్యమం చేస్తున్నప్పుడే మధ్యాహ్నానికే లైవ్లోకి వచ్చి రియా మాకు డిఎస్సి అస్సలకి పోస్ట్ పోన్ కాదు, ఎందుకు కాదు అసలుకి మేము రాసిన హెచ్డబ్ల్యూ టెట్ ఇది అన్నిటికీ మాకు మినిమం మాకు తగిన సమయం లేకుండా మాకు వెంటనే 17 రోజులలో మాకు డిఎస్సి ప్రకటిస్తే మేము ఎవరితో గోస చెప్పుకోవాలి? మీతోటే కదా మీ గోస చెప్పుకునేది. అలాంటి వాళ్ళ మీరు ప్రభుత్వానికి మా గురించి మమ్మల్ని వెనక్కి నెట్టేసి మమ్మల్ని ఎందుకు ఇంత గోసకు గురి చేస్తున్నారు? మీ ప్రభుత్వానికి గెలిపించడంలో మేము భాగస్వామ్యం కాదా? గ్రూప్ 2 వాళ్ళే భాగస్వామ్యులా? మేము కూడా ప్రతి ఒక్కరం ఊరూరా తిరిగి ప్రతి ఇంట్లో పేద కుటుంబంలో ఉన్నది డిఎస్సి బిఎస్సి అభ్యర్థులు మాత్రమే. గ్రూప్ 2 వాళ్ళు అంత ఇంత ఉన్న వాళ్ళు చదువుకుంటారు. కానీ డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయి మాకు ఏ రూపాయి లేకున్నా సరే ఫీజుల కోసం మీరు కట్టుకోలేని పరిస్థితుల్లో మేము డిఎస్సి చేసుకుని ఏదో బడి పంతులు కావాలనుకున్నాం. కానీ ఈరోజు బడికి మీరు కూడా ఒక టీచర్లు మిమ్మల్ని తయారు చేసింది, మీరు అది మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు? మమ్మల్ని ఎందుకు ఇంత గోస గురి చేస్తున్నారు? దయచేసి మిమ్మల్ని పాదాభివందనాలతో మేము అందరం వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మేము వేడుకుంటున్నాం. మాకు మినిమం కనీసం 2 నెలల సమయం మమ్మల్ని మాకు ఇచ్చి ఈ మానసిక ఒత్తిడి నుండి విముక్తి చేస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిఎస్సి అనేది ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలి. ఎందుకంటే అంత పెద్ద సిలబస్ మేము చదవడానికి మాకు ఓన్లీ 25 days టైం ఇచ్చారు. ఆ 25 daysలో కూర్చుంటే ఒక పిఐ సబ్జెక్ట్ అనేది కూడా కంప్లీట్గా అయిపోదు. మేము అక్కడ జీకే, కరెంట్ అఫైర్స్, పిఐ మొత్తం వాటి నుంచే మాకు స్కోర్ రావాలి. ఆ సబ్జెక్టులు లేకుండా మేము డిఎస్సి అయితే కొట్టలేము. 1 మార్కులో మాకు పోస్ట్ పోతుంది అక్కడ. ఇంకొకటి ఏంటంటే మేము నిరుద్యోగుల తరపున నిలుస్తామంటే ఏడుంది నిరుద్యోగుల తరపున మీరు నిలిచేది? ఈరోజు మేము కలం పట్టుకొని మా జీవితాలను గడపడానికి ఈరోజు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? కర్రలను పట్టుకొని మమ్మల్ని బంధిస్తున్నారు. మేము ఏ రోజు మేము స్కూల్లో పోవాలి? మీరు ఈ విధంగా మమ్మల్ని రోడ్ల పైన ఇచ్చేస్తుంటే మేము డిఎస్సి పోస్టులు ఎప్పుడు కొట్టాలి? మీరు మాకు టైం ఇచ్చింది ఓన్లీ 25 days. ఆ 25 days మా బుక్సే మీకు ఇస్తాం. మేము మా బుక్స్ని మీరు తీసుకొని మీరే జాబ్ కొట్టుకోండి. అది ఎట్లా చదవాలో చూపిస్తే మేము కూడా చదువుకుంటాం. అది అయితే సిలబస్ అంత సిలబస్ని 25 daysలో చదవడం అయితే కాదు. ఇంకొకటి ఏంటి అంటే మొన్న ఇంత మా వాళ్ళు డిఎస్సి కోసం మేము ఉద్యమాలు చేసుకుంటూ వచ్చి ధర్నాలు చేసి మొన్న గోషమ్మలో పడేసారు. ఇప్పుడు లాస్ట్కి వచ్చి చూస్తే గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేశారు. అది ఎంతవరకు న్యాయం? ఈరోజు గవర్నమెంట్ వచ్చి మాకు డిఎస్సి పోస్ట్ పోన్ అనే వరకు మేము ఇక్కడ నుంచి కదలమంటే కదలం. అశోక్ 2 నిమిషాలు అదే విధంగా మాట్లాడుతున్నాం. మన డిఎస్సి మాత్రం పోస్ట్ పోన్ కాకపోతే మెయిన్ రీజన్ డిఎస్ అంటే డిఎస్సి అసలుకే పోస్ట్ పోన్ కాదని చెప్పడం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న 2 ప్రధాన అంశాలు, ఒకటి గ్రూప్ 2 అభ్యర్థుల ధర్నా మరియు డిఎస్సి అభ్యర్థుల ధర్నా. గ్రూప్ 2 అభ్యర్థుల ధర్నాకి, గ్రూప్ 2కి ఒక సమస్యకు ఒక పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచించింది. మరి ఇందులో 3 లక్షల మంది రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు, డిఎస్సి నిరుద్యోగులు ఉన్నారు. వారు చేస్తున్న ధర్నా మీ కంటికి కనిపించడం లేదా? వాళ్ళు నిరుద్యోగులాగా కనిపిస్తలేరా? వీళ్ళందరినీ ఒక ఉద్యమకారులు, మేము అసలైన నిరుద్యోగులము, నిజమైన డిఎస్సి అభ్యర్థులము, మమ్మల్ని అందరినీ ఒక ఉగ్రవాదుల్లాగా అరెస్ట్ చేయడం ఏంటి? మేము అడుగుతున్న కోరిక ఏంటి? అసలు మా యొక్క పరీక్ష పోస్టులను పెంచమని అడుగుతలేమయ్యా రేవంత్ రెడ్డి. ఓన్లీ మా పరీక్షను 3 నెలలు వాయిదా వేయమంటున్నాము. టెట్ తర్వాత ఎన్సిటిఈ గైడ్ లైన్స్ ప్రకారం 50 నుంచి 75 రోజులు నువ్వు పరీక్షను డిఎస్సి నిర్వహించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి నీకు సుప్రీంకోర్టు తీర్పు పెడచెవిన పెట్టి నీ విద్యా
విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. నీ షెడ్యూల్ ఎట్లుంది? టెట్ రిజల్ట్ తర్వాత కేవలం 22 రోజులు ఉంది. ఒక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి, ఎస్జిటి రాసే అభ్యర్థి ఒక్క రోజు వ్యవధిలోనే 2 పరీక్షలు ఎట్లా రాస్తాడు? వాడేమన్నా రోబోనా? మీ ఏం ఆలోచిస్తున్నారు? మీరు టెట్ పరీక్ష పెట్టారు. టెట్ పరీక్ష పెట్టి ఏం చేశారు? వివిధ జిల్లాలు వివిధ షెడ్యూల్లో పెట్టారు. నార్మలైజేషన్ చేయకుండా రిజల్ట్ ఇచ్చారు. అక్కడనే మీ పతనం ప్రారంభమైంది. మా విద్యార్థులను అక్కడనే ముంచారు. మళ్ళీ ఈ డిఎస్సి కూడా ఆన్లైన్లో పెడతామని షెడ్యూల్ ఇస్తున్నారు. టెట్లోనే మోసపోయాము, ఆన్లైన్లో రాయడం వల్ల మళ్ళీ మోసపోతున్నాం. కానీ మీరు ఒకటి ఆలోచించండి, సిలబస్ పెంచారు. టెట్లో ఉన్న విద్యా దృక్పథాల్లో ఉన్న సిలబస్ని, సైకాలజీని విద్యా దృక్పథాల్లో పెట్టారు. అదొక్కటే 30 మార్కుల సిలబస్ డిఎస్సిలో యాడ్ చేశారు. ఈ కరెంట్ అఫైర్స్ ఉంది, ఇవి 12 ఒక సంవత్సరం నుంచి చదవమని చెప్తున్నారు. 12 బుక్కులు ఉంటాయి, 12 బుక్కులు ఉంటాయి. 22 రోజుల్లో ఎట్లా చదువుతారో మీరే చెప్పండి. అంతేకాకుండా ఈ పర్స్పెక్టివ్ అనే దాంట్లో సైకాలజీ టాపిక్, టెట్ టాపిక్ యాజ్ 30 మార్కులకు పెట్టిరు. అది 30 మార్కుల సిలబస్ 22 రోజుల్లో ఎట్లా చెప్తారో మీ అధికారులను చెప్పమనండి. మేము అట్లే చదువుతాం. వాళ్ళనన్నా ఎగ్జామ్ రాయమనండి, వాళ్ళని ప్రిపేర్ కమ్మనండి. అప్పుడు అర్థమవుతుంది. పాతకాలంలో జాబులు కొట్టిన వాళ్ళు కాదు, కొత్త కాలంలో ఉన్న సిలబస్ని, కొత్త కాలంలో ఉన్న కాంపిటీషన్ని గుర్తు చేసుకొని గ్రౌండ్ లెవెల్కి వచ్చి మీ యొక్క విధానాన్ని తయారు చేయండి. అంతేకాని కంప్యూటర్ల కింద కూర్చొని మీ విధానాన్ని తయారు చేసి బలవంతంగా మా మీద రుద్దకండి. అంతేకాకుండా మా ద్వారా రాజకీయ పదవులు పొందిన రాజకీయ నిరుద్యోగులారా, ఖబర్దార్, మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మీ లాగులు ఊడగొడతాం, మీ పదవులు ఊడగొడతాం. దయచేసి చెప్తున్నాం, మా జీవితాలతో ఆడుకోకండి. మేము అడుగుతున్నది న్యాయబద్ధమైన కోరిక. మా ద్వారానే, మా నిరుద్యోగుల ద్వారానే రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఏర్పడ్డది. 1.9% ఓట్లతోనే మీరు గెలిచారు. మేము 3 లక్షల మంది నిరుద్యోగులం ఉన్నాం. మీరు మాతోని పెట్టుకుంటే రాబోయే తరాల్లో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు తప్పకుండా భంగపాటు తప్పదు. మీరు అనుకుంటుండొచ్చు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తామని. మేము ఇక్కడ కాదు, మేము ఢిల్లీకి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అక్కడ వెళ్తాం. మా చెవిలో పువ్వు పెట్టిరని వాయినాడులో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారు. అక్కడ వాయినాడు